హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. బద్దిరాజు రవిచంద్రతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నామా రెండవసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని చెప్పారు. పూజించే లక్ష్మీదేవి పేరుతో మహాలక్ష్మి పథకం పెట్టి ఆ హామీని మరిచారని విమర్శించారు. 5 నెలలుగా ప్రతి మహిళకు 12,500 కాంగ్రెస్ బాకీ ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు నామా నాగేశ్వరరావు. రెడీగా ఉన్నాడు. కాకపోతే మనం పోయి ఓటు అడగాలి. ఎందుకు ఓటు అడగాలంటే అంతకుముందు 10 సంవత్సరాలలో మనం ఎట్ట చేసి చూస్తున్నాం. ఇప్పుడు ఈ హామీలు కూడా చెప్తుండ్రా. కళ్యాణ లక్ష్మి రావట్లేదు, అదేవిధంగా రైతు బంధు నిన్న మొన్న వేశారట. సరే, రైతులకు తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ప్రతి రైతుల సమస్య కాబట్టి ఈ 6 గ్యారంటీలు టోటల్గా ఫెయిల్ అయిపోయారు. ఈ 6 గ్యారంటీలు టోటల్గా ఫెయిల్ అయ్యి కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే అన్ని అమలు చేసినామని చెప్తారు. మీరేం చెప్పాలంటే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. మన మహిళలకు ఎవరు కూడా 2,500 రాలే. అయినా కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎన్నికల గురించి మళ్ళీ అదే తప్పు. వాళ్ళు అంతకుముందు అంతే చెప్పారు, ఇప్పుడు అంతే చెప్తారు. 6 గ్యారంటీలు అమలు చేసినాం ఒకటే మాట. వాళ్ళు మాట్లాడితే ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు. ప్రజలందరూ